పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో దయాది పాకిస్తాన్ పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా మారింది. భారత సైన్యం పాక్ సైనిక స్థావరాలు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ట్యూబ్ లాంచ్ డ్రోన్లతో ధ్వంసం చేసింది. ఆ సమయంలో పాకిస్తాన్ 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు పాల్పడగా భారత్ ధీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టడంలో భారత్ కు ట్యూబ్ లాంచ్ డ్రోన్స్ ప్రముఖ పాత్ర వహించాయి. అసలేంటి ఈ ట్యూబ్ లాంచ్ డ్రోన్స్, వాటి ప్రత్యేకత ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ ట్యూబ్ లాంచ్డ్ డ్రోన్స్ తక్కువ స్థలంలో ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి నౌకలు, హెలికాప్టర్లు, విమానాలు, పెద్ద డ్రోన్ల నుంచి ప్రయోగించవచ్చు లేదా లాంచర్లో ఉంచి తర్వాత గాలిలోకి ప్రయోగిస్తారు. అయితే ఈ ట్యూబ్ లాంచ్ డ్రోన్స్ కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. మొదటిది, ప్రయోగ సమయంలో రెక్కలు వెలుపలికి విస్తరిస్తాయి, అడిచి ట్యూబ్ లో దాచిపెట్టు వినాశకరమైన గోప్యమైన మిషన్ల కోసం అనుకూలంగా ఉంటాయి. ప్రయోగ సమయంలో రెక్కలు వెలుపలికి విస్తరిస్తాయి, ముఖ్యంగా సరిహద్దుల్లో శత్రువులపై వీటి సహాయంతో హఠాత్తుగా దాడి చేయవచ్చు. ఇవి చిన్న పరిమాణంలో ఉండి 1 నుంచి 5 కిలోల బరువు కలిగి ఉంటాయి. శత్రు స్థావరాలపై ఖచ్చితమైన దాడి చేయవచ్చు. డ్రోన్ ను గాలిలోకి నింపడానికి ఒక ప్రత్యేకమైన ట్యూబ్ లేదా లాంచర్ ను ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో డ్రోన్ ను ముందుగా క్యాప్ లేదా లాంచర్ లో ఉంచి తర్వాత గాలిలోకి ప్రయోగిస్తారు. అవసరమైన సమయంలో చాలా వేగంగా ప్రయోగించవచ్చు. వాటిని మడిచి ట్యూబ్ లో దాచిపెట్టవచ్చు. వినాశకరమైన గోప్యమైన మిషన్ల కోసం అనుకూలంగా ఉంటాయి. ఈ అన్ని వాతావరణాల్లో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ యొక్క ప్రారంభ వేగం కోసం ట్యూబ్ లోకి నింపిన గాలి లేదా చిన్న రాకెట్ మోటార్ వాడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని కరెంట్ నాలెడ్జ్ సంబంధిత వీడియోల కోసం ఛానల్ ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.